రాష్ట్రంలో అవ్వచ్చు, దేశంలో అవ్వచ్చు, జరిగే విషయాలపైన కామన్ మ్యాన్స్ లో వాళ్ళ మైండ్ లో ఏమనుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఈ ఇంటర్వ్యూ. చూస్తున్నారా దేశంలో జరిగే పరిస్థితులు, రాష్ట్రంలో జరిగే పరిస్థితులు. చాలా పరిస్థితులు చూసినాం. ప్రజలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్ణయాల మీద చాలా ఆర్టికల్స్. ఎట్లా ఉంది మోడీ పరిపాలన? మోడీ పరిపాలన నిరంతరం వ్యతిరేకత పెరిగిపోతుంది. మోడీకి వ్యతిరేకంగా మాట్లాడినా, మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా ఎమ్మటే సిబిఐ వాళ్ళు వస్తారు, లేదా ఎన్ఐఏ వాళ్ళు వస్తారు, ఈడీ వాళ్ళు వస్తారు. కాంగ్రెస్ పార్టీ వారు ఎందుకు మోడీ మీద ఎక్కువ గర్జించలేకపోతున్నారు, ఎందుకు పోరాడలేకపోతున్నారు? మోడీని ఎవరైతే ప్రశ్నిస్తారో నీకు తెలియకుండా నీ ఇంటికి సిబిఐ వాడు తెల్లారి నీ డోర్ మరి ఇక మోడీ పాలన అంతం లేదా? మోడీ పాలనకు అంతం ఎప్పుడుందంటే మతాల మీద రాజకీయాలు జరిగి మత హత్యలు జరుగుతున్నాయి, మత గొడవలు కూడా ఎక్కువే. హిందూ మతానికి పనికిరాదు. హిందూ మతంలోనే కేవలం కులమే ఉంది. వేరే మతాలలో ఎట్లా ఉంటుంది అంటే మోడీకి వ్యతిరేకంగా నీకు ఏ న్యూస్ ఛానల్ అన్నా వ్యతిరేకంగా నీకు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేస్తుందా? పహల్గాం దాడి ఉగ్రవాదులు చేశారు. పహల్గాం దాడికి ఒక ఆపరేషన్ చేశారు. ఆ ఆపరేషన్ పేరు సింధూర్ అని ఎందుకు పెట్టారు? వారి హిందువుల యొక్క తిలకాలు అంటే బొట్టు చెరిపేశారు కాబట్టి సింధూర్ అని పెట్టారు ఆపరేషన్. మరి అలా ముస్లింలు కనుకలే. మీకు హిందువులు చచ్చిపోతే బొట్టు పోతుంది అని సింధూర్ అని పేరు పెట్టి హిందువులకు మాత్రమే. అంతే కదా, హిందువులది ఒక్కటే కాదు కదా దేశం. మన దేశం కోసం మన పహల్గాం దాడిలో చనిపోయినటువంటి మురళీ నాయక్, సచిన్ యాదవ్ వాళ్ళిద్దరికి మనం జై హింద్ చెప్పాలి, జిందాబాద్ కూడా చెప్పాలి. జై హింద్. అందరికి నమస్కారం, నేను భాను మేకల. వెల్కమ్ టు శశి టీవీ. అంటే మనం విఐపీస్ నో లేకపోతే ఎమ్మెల్యేస్ నో లేకపోతే సమాజంలో ఒక మంచి ట్రెండింగ్ లో ఉన్న వాళ్ళని, పేరు కలిగిన వాళ్ళని ఇంటర్వ్యూస్ చేస్తారు ఏ మీడియా వాళ్ళని. అది కామన్ మ్యాన్స్ లో వాళ్ళ మైండ్ లో ఏమనుకుంటున్నారు రాష్ట్రంలో అవ్వచ్చు, దేశంలో అవ్వచ్చు, జరిగే విషయాలపైన కామన్ మ్యాన్ యొక్క మదిలో వాళ్ళేమనుకుంటున్నారో కూడా తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఈ ఇంటర్వ్యూ. ఈ రోజు నాతో పాటు అన్న గుండుమల్ల సత్యనారాయణ గారు. ఆయన ఈ రాష్ట్రంలో, దేశంలో జరిగే అనేక విషయాలపైన ఎన్నో వ్యాసాలు, ఎన్నో ఆర్టికల్స్ ఆయన రాశారు. ఆ రాసిన అనుభవం కూడా ఉంది. కాబట్టి కామన్ మ్యాన్ ఆయన ఏం ఫేస్ అంత ఫెమిలియర్ ఫేస్ ఏం కాదు. కామన్ మ్యాన్, సామాన్యుడు. ఆయన మనసులో ఈ రాష్ట్రంలో, దేశంలో జరిగేటువంటి విషయాలపై ఏమనుకుంటున్నారో ప్రజలైనటువంటి వాళ్ళకి మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అన్న నమస్తే. చూస్తున్నారా దేశంలో జరిగే పరిస్థితులు, రాష్ట్రంలో జరిగే పరిస్థితులు? చాలా పరిస్థితులు చూసినాం. చాలా రాష్ట్రంలో, దేశంలో జరుగుతున్నటువంటి ప్రభుత్వ విధానాల మీద నేను చాలా ఆర్టికల్స్ రాశారు. అవును. కేంద్ర ప్రభుత్వానికి, ప్రజలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్ణయాల మీద చాలా ఆర్టికల్స్ రాసినాను. రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద కూడా చాలా ఆర్టికల్స్ రాసినాను. ఎట్లా ఉంది మోడీ పరిపాలన? మోడీ పరిపాలన గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎట్లా ఉంది? మోడీ పరిపాలన గతానికి ఇప్పటికీ తేడా ఏం లేదు, ఇంకా పెరిగింది. ఇంకా నిరంతరం పెరిగిపోతుంది. మీరు ఒకసారి మోడీ ప్రభుత్వంలో ఈ 10 సంవత్సరాల నుంచి మోడీ మూడోసారి వచ్చినప్పుడు తీసుకుంటే, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు లిస్ట్ అవుట్ తీసుకుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ఐఏ కేసులు, సిబిఐ కేసులు దేశవ్యాప్తంగా ఎంతమంది మీద ఉన్నాయి. మోడీ పరిపాలన ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ వచ్చిన తర్వాత నీకు ఇప్పుడు ఎన్ని వేల కేసులు ఉన్నాయి. నీకు ప్రజలకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి అన్ని ఆర్థిక విధానాన్ని, మోడీకి వ్యతిరేకంగా మాట్లాడినా, మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా ఎమ్మటే సిబిఐ వాళ్ళు వస్తారు, లేదా ఎన్ఐఏ వాళ్ళు వస్తారు, ఈడీ వాళ్ళు వస్తారు. దగ్గర ఇప్పుడు నాకు తెలిసి అప్పుడు 100లలో ఉండే కేసులు, సిబిఐ కేసులు, ఈడీ కేసులు 100లలోనే ఉండే. ఇప్పుడు 2,000 చిల్లర కేసులు ఉన్నాయి. ఇప్పుడు పెద్ద అంటే ఎవరైతే ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని తీర్చాలనుకుంటే ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వం అదే పార్టీ వారు ఎందుకు మోడీ మీద ఎక్కువ గర్జించలేకపోతున్నారు, ఎందుకు పోరాడలేకపోతున్నారు? ఇదే కదా, మోడీని ప్రశ్నిస్తే ఇప్పుడు ఏం జరుగుతుంది? మోడీని ఎవరైతే ప్రశ్నిస్తారో
నీకు తెలియకుండా నీ ఇంటికి సిబిఐ వాడు తెల్లారి నీ డోర్ కొడతాడు, ఈడీ వాడు వస్తాడు, లేదా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు. మీకు తెలియకుండానే మీ మీద ఏ అక్రమ కేసులు మీ మీద పడితే మీకు తెలియనే తెలియదు. ఈ దేశంలో ప్రతి ఒక్కడికి బొక్కలు ఉంటాయి కాబట్టి, అంతే బొక్కలు ఉంటాయి కాబట్టి వాడు రాజకీయ భయపడాలి. నాయకులకు కూడా కొద్దిగా అవును, వాస్తవానికి పార్లమెంటరీ విధానాన్ని అనుసరిస్తున్నటువంటి పార్టీలకు గతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు వేరు, ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు వేరు. ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు మొత్తం కార్పొరేట్లు, వాళ్ళకి పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి, పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ ఉంటాయి, వాళ్ళు పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు ఉన్నటువంటి పెద్ద పెద్ద కార్పొరేట్లు దిగినటువంటి సమయం ఇది. కాబట్టి వాళ్ళకు ఆదాయానికి మించినటువంటి ఆస్తులు ఉంటాయి. దీని గురించి కూడా కొద్దిగా మోడీని వ్యతిరేకించే పరిస్థితుల్లో వాళ్ళు కూడా లేరు. అదే ప్రతి ఒక్కరికి బొక్కలు ఉన్నాయి కాబట్టి భయపడుతున్నారు. మరి మోడీ పాలన అంతం లేదా? మోడీ పాలనకు నాకు తెలిసి అంతం లేదు. మోడీ పాలనకు అంతం అయితే అరాచకం అయితే పెరిగిపోయింది. మోడీ పాలనకు అంటే నేను ఒక సాధారణమైన మనిషిగా చెప్పుకోవాలంటే మోడీ పాలనకు అంతం ఎప్పుడుందంటే ఉత్తర దక్షిణ భారతదేశాలు ఒకవేళ విడిపోతే తప్ప మోడీ పాలనకు అంతం అయితే లేదు. మోడీతోటి కలిసిండు నువ్వు ఏమి చేయలేవు. ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే మనమంతా ఒకటే అని ఇది ఏదైతే మనకు నేర్పిరో ఇదంతా మనమంతా ఒకటే అని చెప్పుకుంటూ మోడీ మన దేశం మనంతా ఒకటే అని చెప్పుకుంటూ నువ్వు మోడీని ఎవ్వరు ఏం చేయలేము. దక్షిణ భారతదేశాలు, ఉత్తర భారతదేశాలు ఎన్నో వ్యాసాలు రాశారు కదా అనేక విషయాలు. మీ మీద మరి ఏమన్నా కేసులు పెట్టారా? నా మీద కేసులు పెట్టడానికి పోయిరు. కేసులు పెడతానికి పోతే అయితే ఒకటి నేను సనాతన ధర్మం యొక్క స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అంటే కొన్ని అందులో పాయింట్ రైజ్ చేసిన. అయితే అది రైజ్ చేసిన ఉద్దేశం కూడా ఏంటంటే ఇది ప్రజాస్వామిక దేశం కదా, ప్రజాస్వామ్యంలో మనిషికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నదన్న ఉద్దేశంతో నేను ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసిన. ఆ స్టేట్మెంట్ కి ఏం చేసినంటే కేసు పెట్టడానికి పోయారు. కేసు పెట్టడానికి పోతే ఎస్ఐ కూడా ఏమన్నాడంట, కేసులు ఎందుకయ్యా, మీకు కూడా భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కాబట్టి మీరు కూడా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయండి, దానికి కేసులు ఎందుకు అని అన్నట. అది అంతటితోటి అది అక్కడ ఆగిపోయింది. మతాల మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రస్తుతం దేశంలో అవ్వచ్చు, రాష్ట్రంలో ఎక్కడ చూసినా, ఆంధ్ర అవ్వచ్చు, మతాల మీద రాజకీయాలు జరిగి మత హత్యలు జరుగుతున్నాయి. మత గొడవలు కూడా ఎక్కువై అవుతున్నాయి. ఒకప్పుడు కుల గొడవలు ఉండేవి, అరే నువ్వు ఈ కులం, మా కులం, ఈ కులం, మేము తక్కువ కులం, మీరు ఎక్కువ కులం అని ఈ గొడవలు జరిగాయి. ఇప్పుడు ఆ కుల గొడవలు పోయి మత గొడవలు ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు నిజానికి భారతదేశము మతపరంగా లేదు, కులమే ఉంది వాస్తవానికి. అంతేనంట. మతం అనేది వేరే మతాలకు వర్తిస్తుంది, హిందూ మతానికి మతం అనేది వర్తించదు. అసలు దేశంలో హిందూ మతం అనేది ఎవరైతే ఉన్నారో వాస్తవానికి నిజమైన జీవితంలో, నిజమైన ప్రపంచంలో కులమే ఉంది. మతం అనేది ఏంటంటే మనమంతా ఒకటే భావన అని అగ్రకులాలు ఈ కింది వాళ్ళని కూడా కలుపుకొని పోయి వాళ్ళు అట్లా పై స్థాయిలో ఉండి వీళ్ళని మెయింటైన్ చేసుకోనికి మాత్రమే మతం అనే భావన సృష్టించారు. కానీ నిజానికి హిందూ మతానికి పనికిరాదు. హిందూ మతంలోనే కేవలం కులమే ఉంది. వేరే మతాలలో ఎట్లా ఉంటది అంటే ఆర్థిక అసమానతలు ఉంటాయి, కానీ మనుషులందరూ సమానమే. మనుషులకు అందరికి బడి ఉంటది, అందరికి గుడి ఉంటది, అందరూ ఒకే దగ్గర కూర్చునేటటువంటి సౌకర్యవంతంగా మతం ఉంటుంది. కానీ హిందూ మతంలో అట్లా ఉండదు. నువ్వు ఎట్లా ఉండవు, నువ్వు హీరో లాగా ఉండవు, నువ్వు నడిరోడ్ మీద పోతే దళితులు ఆట అంట, ఆదివాసీ ఆట అంట, నువ్వు బుడ్డగోసి కట్టుకొని నడిచే ఒక దొరాయనను, ఒక ఆర్థికంగా వెనుకబడిన దొరాయనను కూలికి విలువాలంటే దేవుడా బాబు కూలికి వస్తావంటవా? లేదు, గౌరవంగా దొరగారు ఈ రోజు ఈ భారతదేశ వ్యవస్థ కుల బేస్ మీద ఆధారపడ్డ వ్యవస్థ. మతం అనేది మన మతం పేరు మీద అదే చెప్తున్నా. నేను కూడా చాలా బాధపడుతున్నా ఆ విషయాల్లో. అన్నా మనంతా మనుషులు అనేది మర్చిపోతున్నారు, మత గొడవలు ఎక్కువైపోతున్నాయి. ఇదంతా లౌకిక దేశం కదా, అన్ని మతాల వాళ్ళు ఉండాలి. అన్ని మతాల వాళ్ళు ఉండాలి. లౌకిక దేశం అని అప్పుడున్నటువంటి మేధావులు రాసుకున్నారు, లౌకిక దేశం అని రాసుకున్నారు. ఎందుకంటే నిజానికి లౌకిక దేశం అంటే అన్ని మతాలు కాదు, ఒక హిందూ మతంలోనే ఎన్నో రకాల సాంప్రదాయాలు ఉన్నాయి. ఎన్నో రకాల సాంప్రదాయాలు ఉన్నాయి. నీకు కొంతమంది కూడా ఉన్నారు, కొంతమంది క్రిస్టియన్ అంటే సరే మైనార్టీలు అనుకో, క్రిస్టియన్లు, ముస్లింలు మైనార్టీలు అనుకో. మన విషయాలు చెప్పుకుంటే కూడా మనలోనే హిందూ మతంలో ఎన్నో రకాల ఆహార అలవాట్లు ఉన్న మనుషులు ఉంటారు. కొంతమంది ఎన్నో రకాల సంప్రదాయాలు ఉంటాయి. కానీ మతం అంటే వేరే మతంలో అట్లా ఉండదు. రాముడిని పూజిస్తారు, కొంతమంది సాయిబాబాను పూజిస్తారు. కానీ మతం అంటే వేరే మతంలో అట్లా ఉండదు. మరి నీకు మతం అంటే వాళ్ళకు ఒక తినే తిండి, వాళ్ళు కట్టే బట్ట, వాళ్ళు పెట్టే బొట్టు, వాళ్ళకు ప్రతి ఒక్కటి ఆహార అలవాట్లు అందరికి సేమ్ ఉంటాయి, ఈక్వాలిటీ ఉంటాయి. హిందూ మతంలో ఆ విధంగా ఉంటాయి. హిందూ మతంలో కొంతమంది శాకాహారులు ఉంటారు, కొంతమంది మాంసాలు ఉంటారు, కొంతమంది పిల్లులు తింటారు, కొంతమంది మేకలు తింటారు, గొర్రెలు తింటారు, బర్రెలు తింటారు, ఆవులు తింటారు, నాగాలాండ్ సైడ్ పోతే కుక్కలు తింటారు. ఎన్ని రకాల సంస్కృతి ఉంటుంది. అందుకనే కుక్కలు తింటారు. నీకు అందుకనే మన హిందూ మతం అనేది కేవలం క్యాస్టే. మతం అనేది మన ఒక యూనిటీగా ఉండడానికి అంతవరకే. కానీ నిజంగా ఇందులో మనకు సమానత్వం అనేది అంత
వేరే మతాలలో ఉన్నంత భావన ఉండదు. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? రేవంత్ రెడ్డి గారి పరిపాలన హామీలు అమలు చేస్తున్నాడా? హామీలు అమలు చేసే పరిస్థితులలో కూడా అప్పుడు ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తా బ్రదర్, ప్రజాస్వామ్యం ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే ఎవ్వరు పరిపాలించాలన్నా కూడా వాస్తవానికి ప్రభుత్వాల చేతిలో ఏమీ లేదు. మరి ఎవరి చేతిలో ఉంది? ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉంది. నువ్వు ఏ పని చేయాలన్నా కూడా వాళ్ళు పెట్టుబడులు పెట్టాలి. ప్రైవేట్ వాళ్ళు పెట్టుబడులు పెట్టే స్థితికి వెళ్ళిపోయింది. ప్రైవేట్ వారు పెట్టుబడులు పెట్టకుండా నీకు దాదాపు దేశంలో కూడా పరిపాలన చేయలేని స్థితిలో ఉన్నారు ప్రభుత్వాలు. ఫస్ట్ వాళ్ళు చెప్పడం కూడా నీకు ప్రభుత్వం ఈ సంస్థలను నిర్వహిస్తుంది, మనం ఈ సంస్థలను నిర్వహించుకోవచ్చు అనే అట్లా కూడా చెప్తలేరు. నీకు చెప్పే విషయం కూడా వాళ్ళు ఏం చెప్తారు, ప్రభుత్వాలు మనకు చెప్పే విషయం కూడా ఫస్ట్ ప్రజలకు ఇచ్చే హామీ ఇస్తారు, పెట్టుబడులు తీసుకొస్తాం మేమనే అంటారు. ప్రభుత్వం ఇంత పెద్ద ప్రభుత్వం ఈ ఒక సంవత్సరానికి ఇంత ఆదాయం ఉంటది, ఇంత ఆదాయాన్ని ప్రజలు రక్షిస్తాం అనే చెప్పుడు అది గతంలో ఉన్న పాలకులు చెప్పారు. ఇప్పుడు అది ఆ స్టేజ్ అయిపోయింది. నువ్వు ఎంతసేపు ఏం చెప్పాలా ప్రజలకు, పెట్టుబడులు తీసుకొస్తాం, లేకపోతే ఏదో ఒక దేశాన్ని చూపిస్తారు, ఒక డల్లాస్ అనే దేశాన్ని చూపిస్తారు, చిన్న దేశాలు చూపిస్తారు. ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం కూడా జపాన్ నగరాన్ని తీసుకుంది. జపాన్ నగరాన్ని దాటిపోయింది. మన దేశ ఉత్పత్తులను కూడా చిన్న దేశాలు ఒక 10-12 కోట్లు 15 కోట్లు ఉన్న దేశాలను చూపించి ఆ విధంగా అభివృద్ధి చేస్తామని తీసుకుపోయి వాళ్ళ దగ్గర పోయి మీటింగ్లు పెట్టుకొని వాళ్ళ చేత పెట్టుబడులు పెట్టిస్తారు. అంటే బయటి వ్యక్తులు, అంటే ఎవరైనా బయట వ్యక్తులు కావచ్చు, దేశంలో ఉన్న కార్పొరేట్ శక్తులు కావచ్చు, వాళ్ళు పెట్టుబడులు పెట్టింది పరిపాలన కొనసాగించలేని పరిస్థితిలో ఉన్నది. ఇంకా దానికి రేవంత్ రెడ్డి అతిథులు ఏం కాదు. ఇప్పుడు కేటీఆర్ కి కవితకి మధ్య ఏదో ఇంటర్నల్ గా వార్ జరుగుతుంది, కవిత కొత్త పార్టీ పెడుతుందని ఒక ఆరోపణలు వస్తున్నాయి. దీని మీద మీరేమంటారు? కవితకు అంటే మనం జనరల్ గా అనుకుంటే కవితకు కొత్త పార్టీ పెట్టుకునేటటువంటి స్తోమత హక్కు ఉంది. ఫస్ట్ మొదట ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఎవరైనా పెట్టుకోవచ్చు, ఎవరైనా దాన్ని నడపాలి కదా. నడిపేంత శక్తి ఉన్నదా లేదా అనేది నీకు ఆచరణలో తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు పార్టీ పెట్టిన తర్వాత నీ పార్టీ రేపు ఏం సాధిస్తుంది, ఎట్లా అవుతుంది అనేది నీ ఆర్థిక షర్మిల కూడా ఇలాగే పెట్టారు కదా, ఆవిడ డబ్బు ఏం తక్కువ కాదు కదా, మరి ఎందుకు నడపలేకపోయారు పార్టీ? అంటే షర్మిల వాస్తవానికి నా ఒక్క పర్సనల్ ఒపీనియన్ అని చెప్తున్నా, షర్మిల అక్కడ పార్టీ పెడితే క్లిక్ అయ్యేది. మరి ఆంధ్రలో పార్టీ పెడితే ఆమెకు సానుభూతి వచ్చేది. ఎందుకంటే నీకు 18 నెలలు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటే నీకు 12 కోటే రాత్రి ఏ టీవీ ఛానల్లో పెట్టినా లైవ్లనే ఉంది షర్మిల. ఏదో ఒక సంఘటన ప్రజలలోనే ఉంది, నిరంతరం 12, 1, 2 కోటి రాత్రి దాకా నీకు ప్రజలలో ఉంది. అటువంటి సిచ్యువేషన్ లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చూసారు కదా ప్రజల, నాకు ఇట్లా మా అన్న అన్యాయం చేసిండు అంటే నీకు అక్కడ సానుభూతి పెరిగేది. కానీ ఆమె ఇక్కడ వచ్చి ప్రచారం చేసుకుంది, ఆమెకేమో చాలా తేడా. ఈమె ఇక్కడనే కదా, ఈమెకు ఒకటి బేస్ ఉన్నది, ఈమెకు జాగృతి అనేది ఒక బేస్ ఉన్నది, ఈమెకు ఒక సంస్థ ఉన్నది, ఈమె గట్టి అప్పటిసంది ఈమెకు ఒక నిర్మాణం ఉన్నది. ఈమె జరిగినా కూడా ఇప్పుడు కేటీఆర్ ఎట్లా ఉన్నాడు, సగం మందిని తీసుకుపోయి పార్టీ పెడుతున్నారా కవిత గారు తెలియదు. పార్టీ పెడుతుందన్న నాకు సాధారణమైన పెట్టేటటువంటి అవకాశాలే ఉన్నాయని అనుకుంటున్నారు. ఎందుకంటే మనిషికి ఏడనైనా ఎవరైనా తన ఇంట్లో తనైనా బీఆర్ఎస్ పార్టీ కూడా బీజేపీలో విలీనం అవుతుందని ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ప్రచారం జరుగుతున్న మాట వాస్తవమే, కానీ స్వయాన కేసీఆర్ కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని చెప్పి వచ్చి కూడా చేయలే. అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. అప్పుడు రాజకీయ పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడైతే మరి అధికారంలోకి రావడానికి, ఇప్పుడు ఆంధ్రాలో అధికారంలో రావడానికి బీజేపీతో ఎలా అయితే పొత్తు పెట్టుకున్నారో చంద్రబాబు గారు జనసేన పార్టీ, ఇక్కడ కూడా అలాగే పొత్తు పెట్టుకోవచ్చు కదా. రాజకీయ పరిస్థితులు అంటే బ్రదర్ నేను ఒకటి మామూలుగా చెప్తున్నా, వాస్తవానికి ఇప్పుడు మనం అనుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కానీ నిజ జీవితంలో జరిగింది ఏంటంటే కేసీఆర్ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోరు, అంతవరకు నేను అనుకుంటున్నాను. ఇప్పుడు కూడా మళ్ళీ ఆల్రెడీ కేసీఆర్ ఉన్నప్పుడే లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ భారం వేసిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన కొనసాగించే స్థితిలో రేవంత్ రెడ్డి లేడు. ఎంతసేపు ఆ దుబాయ్ అక్కడక్కడ మొన్న పోయినాడు, అప్పులు పుట్టలే, ప్రజలలో ఆల్రెడీ వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు రేపు కేసీఆర్ గెలిస్తే, ఇప్పుడు కేసీఆర్ గెలిచినట్టు రేవంత్ రెడ్డి ఓడిపోయినట్టు. రేవంత్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకతతో రేపు మళ్ళీ వీళ్ళు రావచ్చు, అంతవరకు నా అభిప్రాయం. మొన్న అందాల పోటీల్లో ఏదో నన్ను వేసిగా చూశారని కూడా ఒక ఆ పోటీల్లోకి వచ్చినటువంటి ఒక మహిళ, విన్నారా ఈ వార్త?
ఇది నిజంగానే జరిగిందంటారా? అది నిజంగా జరిగిందా జరగలేదా అనేది పక్కకు పెడితే నా అభిప్రాయం, ఒక స్త్రీని అట్లా 100 మందిలో తీసుకొచ్చి స్త్రీ యొక్క భాగాలు అట్లా చూయించి ఈమె అందమైనది, ఈమె అందంగా లేదు, ఇంత వేలాది కోట్లాది మందిలా ఈ స్త్రీ అందమైనది అని చెప్పడం అది కరెక్ట్ కాదు. స్త్రీ అంటే ఏంది, ఆట బొమ్మన? నువ్వు 10 మందిలో తీసుకొచ్చి అందాల పోటీలు పెట్టి ఆమె కళ్ళు ఇంత వరకు ఉండాలి, ముక్కు ఇంత వరకు ఉండాలి, బాడీ షేప్ ఈ విధంగా ఉండాలని స్త్రీని చెప్పడం అది దేనికి అసలు? అందులో ఉద్దేశం ఏంది? నీకు ప్రజలకు ఏమైనా ఒరుగుతుంది? అందాల పోటీలతో ప్రజలకు ఏమైనా ఒరిగిందా ఏనాడైనా? 72 సంవత్సరాల నడుస్తున్నాను. ఏ అందాల పోటీలలోనైనా ప్రజలకు, సాధారణమైన ప్రజలకు ఇది ఒరిగిందంటే దాని మీద మనం ఈ నిర్వహించవలసిన కార్యక్రమం అనుకోవచ్చు. సమస్యలు ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. చదువుకున్నోనికి ఉద్యోగాలు లేదు. భారతదేశ వ్యవస్థ కోట్లాది మంది నిరుద్యోగ, కొన్ని యూరోప్ లో చిన్న చిన్న దేశాల జనాభాతో సమానంగా ఈ దేశంలో నిరుద్యోగ వ్యవస్థ ఉంది. ప్రధానమైన విషయాలని పక్కకు పెట్టి అందాల పోటీలు నిర్వహిస్తున్నాం అంటే, ఈ అందాల పోటీలతోటి నిర్వహించే దేశాలు ఎప్పుడైనా మనకు ఒక స్టేట్మెంట్ ఇచ్చినాగో మా దేశంలో మేము అందాల పోటీలు నిర్వహించినాం, ఇగో ఇంత సాధారణమైన పౌరులకు లబ్ధి చేకూరిందన్న మాట మనం ఎప్పుడైనా విన్నామా? వినలేదు కదా. కాబట్టి అందాల పోటీలు, స్త్రీని అట్లా 10 మందిలో తీసుకొచ్చి ఈ అందాల పోటీలు నిర్వహించడమే నాకు అది వ్యతిరేకించవలసిన విషయం అన్న. ఇప్పుడు జర్నలిజం విలువలు దిగజారిపోయాయి నేను అంట. మీడియా మీద, జర్నలిజం మీద, జర్నలిస్టుల మీద నీ అభిప్రాయం ఏంటి? జర్నలిజం కూడా ఒకప్పుడు ఎట్లా ఉందంటే స్వతంత్రంగా ఉండే, అంటే నా పర్సనల్ అభిప్రాయం, ఒకప్పుడు స్వతంత్రంగా జర్నలిజం ఉండే. ఇప్పుడు మీడియా ఎట్లా ఉందంటే ఏదో పార్టీకి అనుకూలంగా అట్లా వెళ్ళిపోయారు. ఏదో ఒక పార్టీకి అనుకూలంగా ఉన్నారు. పార్టీలు కూడా ఇప్పుడు ఎట్లా 100 కోట్ల రూపాయల ఫండ్ తోటి నడుస్తాయి. ఇప్పుడు వాళ్ళే ఈ పార్టీలను గైడ్ చేస్తున్నారు. ఇప్పుడున్న మీడియా ఏమైనా, ఇప్పుడు సోషల్ మీడియా ఉంది చూడు, యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ, సోషల్ మీడియాలో ఉన్న వ్యక్తులు మాత్రమే స్వతంత్రంగా ఉన్నారు. వాళ్ళు ఎవరికి సరెండర్ కాకుండా ఉన్నారు, ఏ పార్టీకి లొంగకుండా ఉన్నారు అని నేను అనుకుంటున్నా. కానీ పెద్ద పెద్దగా ఏదైతే న్యూస్ ఛానల్స్, ఇప్పుడు మీరు కేంద్రంలో చూడండి, నేషనల్ మీడియా, ప్రతి ఒక్క మీడియా మోడీకి లోబడే ఉంది. మోడీకి వ్యతిరేకంగా నీకు ఏ న్యూస్ ఛానల్ అన్నా వ్యతిరేకంగా నీకు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేస్తుందా? యూట్యూబ్ ఛానల్ తప్ప చేసే స్థితిలో లేవు. అన్ని కూడా ఆయన కంట్రోల్లోనే ఉన్నాయి. నేషనల్ మీడియా మొత్తం కూడా మోడీ కంట్రోల్లోనే ఉంది. రాష్ట్రాలకు వస్తే రాష్ట్రాల్లో ఒక పార్టీకి ఒక ఛానల్, ఒక పార్టీకి ఒక ఛానల్, ఒక పార్టీకి ఒక ఛానల్. చిన్మార్ మల్లన్న గారు సైలెంట్ అయిపోయారేంటి సస్పెండ్ చేసిన తర్వాత? తీర్మానం మల్లన్న అంటే బీసీ ఉద్యమం మరలా సైలెంట్ అయినట్టుంది. బీసీ ఉద్యమం కూడా ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు, వాస్తవానికి ఈ దేశంలో నేను ఒక చిన్న మాట చెప్తాను. దేశం పుట్టి నిండా 100 ఏళ్ళు కాలేదు. స్వతంత్రం వచ్చి 76 లెక్క పెట్టుకుంటే, స్వతంత్రం వచ్చే నాడు ఏమన్నారు, భారతదేశానికి స్వతంత్రం అనేది వస్తే ఈ వచ్చినటువంటి స్వతంత్ర ఫలాలు అందరం సమానంగా పంచుకోవాలి, అందరికి సమానమైన హక్కులు ఉంటాయి, అందరికి భూమి వస్తుంది, అందరికి హక్కులు వస్తాయి అన్నారు. మరి ఇన్ని సంవత్సరాల స్వతంత్ర దేశంలో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు ఉన్నాయా? లేవు. బీసీలకు విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఉన్నాయి. ఈ 76 సంవత్సరాల స్వతంత్ర దేశంలో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు లేవు. అసలు వస్తాయా? ఇప్పుడు బీసీలు వాళ్ళు ఏమనుకోవాలి అంటే, స్వతంత్ర దేశంలో మాకు ఇంతవరకు బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు రాలేదు అంటే వాళ్ళ ఉనికి కూడా వాళ్ళు కాపాడుకోవాలన్న ఒక భావన ఉంటది కదా. మరి వస్తాయా రావా అనేది ఒక ప్రశ్న కూడా మొదలవుతుంది కదా. బీసీలకు ఇంతవరకు రాజకీయ రిజర్వేషన్లు లేవు. బీసీలు కూడా ఇప్పుడు తిన్మార్ మల్లన్న కూడా గట్టిగా పోరాటం చేస్తారు. తీర్మానం మల్లన్న చాలా ఫైటర్, ఆర్గనైజర్, ఫుల్ ఫైటర్. చాలా మందికి, ఎంతో మంది పేదవాళ్ళకు కూడా హెల్ప్ చేశాడు ఆయన. మంచి వ్యక్తే. కానీ దేశంలో ఉన్న ప్రధాన సమస్యలలో నా దృష్టిలో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు అనేది అత్యంత ప్రధానమైన విషయం. నా దృష్టిలో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే ఏ సమస్య అయినా ముందుకు తీసుకుపోవాలి. ఫస్ట్ ఇప్పుడు వచ్చిన స్వతంత్రం వల్ల వాళ్ళకి హక్కులే లేవు. మరి దేశము ఇప్పుడు స్వతంత్రం ఎవరి కొరకు? బీసీ అనేవాడు ఒక ప్రశ్న వేసుకుంటాడు, ఈ వచ్చిన స్వతంత్రం వల్ల మాకు రాజకీయ రిజర్వేషన్లు ఇంతవరకు రాలే, మరి వచ్చిన స్వతంత్రం ఎవరి కొరకు? మెజారిటీ ప్రజలు వాళ్ళు, ఎస్సీ ఎస్టీలు తప్పిస్తే మీకు మెజారిటీ ప్రజలు బీసీలే. వచ్చిన స్వతంత్రం వల్ల వాళ్ళకి రిజర్వేషన్లు లేవు. మరి స్వతంత్రం వచ్చే స్వతంత్రం ఎవరి కొరకు? వాళ్ళకు కూడా భావన ఉంటది కదా. సరే, బీసీలకు రిజర్వేషన్ ఇస్తే దేశంలో అన్ని సమస్యలు పోతాయా అనేది వేరే విషయం. కానీ మనిషి అయితే కోరుకుంటాడు కదా, వచ్చిన స్వతంత్రంలో మాకు కూడా హక్కు ఉండాలనే ఒక మనిషికి ఒక భావన ఉంటది కదా. అట్లా నేను అనేది. ఈసారి మరలా
2029 ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి రావడానికి ఎక్కువ అవకాశం ఉంది ప్రస్తుతం ఈ రోజు వరకు జరుగుతున్న పరిణామాలు చూస్తే? ఇప్పుడు ఇంతకు ముందే చెప్పుకున్న విషయం కూడా అదే. కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకతతోటి రేవంత్ రెడ్డి గెలిచిండు. కేసీఆర్ ఆర్థిక విధానాలను కొంతమంది స్వతంత్రంగా ఉండేటటువంటి ఏ పార్టీకి అనుకూలంగా లేని సోషల్ మీడియా, ఏ పార్టీకి అనుకూలంగా లేనటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది మేధావులు, కొంతమంది లెఫ్ట్ భావజాలం ఉన్నటువంటి మేధావులు, వీళ్ళందరూ కూడా కలిసి కేసీఆర్ ఆర్థిక విధానాలు, కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలను మొత్తం ప్రచారం చేశాడు. అట్లా చేసి కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి కూడా ఎందుకు వేసాడంటే, రేపు 2 సార్లు చూసినాం కదా, ఈయన రేవంత్ రెడ్డి ఈ తిరిగి మాట్లాడుతున్నాడు కదా, రేపటి నాడు ఎట్లా ఉంటుందో పాలన అని అనుకున్నారు. కానీ ఇప్పటికే నీకు రేవంత్ రెడ్డి పాలన కూడా ఒక కాళ్ళ మీద కుంటుకుంటా పోతున్నట్టునే ఉన్నది. రేపటి నాడు కూడా మళ్ళీ కేసీఆర్ హైడ్రా కూడా ఆయన చాలా డ్యామేజ్ అయింది కదా. హైడ్రా వల్ల చాలా డ్యామేజ్ అయింది. చాలా మంది పేదవాళ్ళు, చాలా మంది ఉపాధి కోల్పోయారు అక్కడ ఇల్లు కష్టపడి. అదైతే చాలా పెద్ద మొత్తం మీద ఆయన మీద వ్యతిరేకత అయితే స్టార్ట్ అయింది. వ్యతిరేకత ఉన్నది. హైడ్రా ఎవరైతే నీకు ప్రభుత్వ స్థలాలలో ఇల్లు కట్టుకున్నారో వాళ్ళకు ఇంకా వేరే ప్లేస్ చూపించి వాళ్ళకి లోన్లు తీసుకొని ఇల్లు కట్టుకున్నారు కదా. లోన్లు తీసుకొని ఇల్లు కట్టుకున్నారు. మా ఇచ్చే లోన్ మళ్ళీ ఒకసారి లోన్ తీసుకుంటే ఆ లోన్ క్లియర్ అయినాక నీకు లోన్ ఉండదు. ఇంకేంటన్నా తెలంగాణలో రాజకీయాలు చెప్పిన బీజేపీ పరిస్థితి ఏంటి? తెలంగాణలో బండి సంజయ్ గారు, రఘునందన్ గారు ఏదో మొన్న కబ్జా ఏదో చేశారంట కదా. రఘునందన్ కబ్జా చేశారు ఉన్నది. ఇంకా ఆధారాలు అయితే ఏం బయటపడలేదు. కానీ బీజేపీ పార్టీ భావజాలం వాస్తవానికి తెలంగాణలో లేదు. కానీ తెలంగాణ కూడా ఇది ఒక సాయుధ పోరాటం ద్వారా, గతంలో సాయుధ పోరాటాల ద్వారా వచ్చినటువంటి తెలంగాణ, సాయుధ పోరాటం చేసినటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో కమ్యూనిస్ట్ భావజాలం ఎక్కువ ఉంటుంది. ఈ మధ్య కాలంలో బీజేపీ భావజాలం వచ్చింది. గెలిచినటువంటి వాళ్ళు కూడా ఎంపీ స్థానాలు ఎక్కడెక్కడైతే గెలిచిరో, ఈ గెలిచినటువంటి స్థానాలు కూడా ఈ కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో కొద్దిమంది పోవడం, కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అనుకొని పోయినటువంటి జనాల ద్వారా గెలిచారు. అంతేగాని ఇక్కడ బీజేపీ పార్టీ భావజాలం ఎప్పటికీ కూడా పురుడు పోసుకోవాలి. 8 మందికి వస్తే రావచ్చు, కానీ దీంతో ఇంక అంతమే అయిపోతుంది. రేపు నరేంద్ర మోడీ పాలనే అంతమే అయిపోతుంది. ఇక్కడ చెప్పాల్సిన పని అయితే ఏం లేదు. ఈ 8 మంది వరకు కూడా కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత, అంటే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని కొద్దిమంది పోయారు. టిఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు టిఆర్ఎస్ వ్యతిరేకతతో కొద్దిమంది పోయి అక్కడ ఒక గుంపు జమారు అంతవరకు. కానీ బీజేపీ పార్టీ ఇంతవరకే లాస్ట్ అనుకుంటున్నాను. ఇంతకంటే ఒక సీటు కూడా రాదు, దిగజారిపోతుంది అంతే. ఆ భావజాలం లేదు ఇక్కడ. బీజేపీ పార్టీ భావజాలం అంటే అది ఆ భావజాలం ఉన్న ప్రాంతం కాదు. ఇది కమ్యూనిస్టు భావజాలం, లౌకిక తత్వం ఉన్న భావజాలం ఉన్నటువంటి ప్రాంతం తెలంగాణ. మన దేశం కోసం మన పహల్గాం దాడిలో చనిపోయినటువంటి వీర జవాన్లకి మనం జిందాబాద్ చెప్పాలి. మురళీ నాయక్, సచిన్ యాదవ్ వాళ్ళిద్దరికి మనం జై హింద్ చెప్పాలి, జిందాబాద్ కూడా చెప్పాలి. జై హింద్. ఎందుకంటే చనిపోయారు, ఇద్దరు మన దేశం కోసం చనిపోయారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా మనం సానుభూతి తెలియజేయాలి. బ్రదర్, దేశం కొరకు పోరాడడం అనేది అదొక త్యాగమే. అయితే పహల్గాం దాడి మీరు గుర్తు చేశారు కాబట్టి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. పహల్గాం దాడి ఉగ్రవాదులు చేశారు. ఉగ్రవాదులు దాడి చేస్తే ఉగ్రవాదులను ఏరివేతకు పహల్గాం దాడికి ఒక ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ పేరు సింధూర్ అని పెట్టారు. సింధూర్ అని ఎందుకు పెట్టారు? వారి హిందువుల యొక్క తిలకాలు అంటే బొట్టు చెరిపేశారు కాబట్టి సింధూర్ అని పెట్టారు ఆపరేషన్. మరి అలా ముస్లింలు చనిపోలేదా? ముస్లింలు కూడా చనిపోయారుగా. ఒకవేళ క్రైస్తవులు చనిపోతే మరి అదే అంటే చనిపోయిన దాంట్లో పేరులోనే నీ యొక్క భావజాలం కనిపిస్తుంది. టెర్రరిస్టులను ఏరువేయదని ఎవరు కూడా అంటలేదు. ఈ దేశము లౌకిక తత్వ దేశం. ఇండియా పేరుతో చెప్పొచ్చుగా. అదే అంటున్నా. ఇప్పుడు ఉగ్రవాదులను ఏరువేయాలని అందరం అంటున్నాం. బీజేపీ వాళ్ళు ఒక్కరే అంటురా, హిందువులు ఒక్కరే అంటురా, సిక్కులు ఉగ్రవాదులను నేర్వేయాలంటలేదా, ముస్లింస్ ఉగ్రవాదులను నేర్వేయాలంటలేదా, క్రిస్టియన్ ఉగ్రవాదులను నేర్వేయాలంటలేదా? అంటే నీకు హిందువులు చచ్చిపోతే బొట్టు పోతుందని సింధూర్ అని పేరు పెట్టినావు. మరి నీ దీపిజాలను పాకిస్తాన్ తోటి కొట్లాడుతున్నావు. పాకిస్తాన్ తోటి కొట్లాడుతందుకు ఈ దేశంలో అబ్దుల్ కలాం తన జీవితాన్ని దారపోసి మిజైల్స్ తయారు చేసి ఇచ్చిపోయాడు మన ఇండియా. మరి అలా అబ్దుల్ కలాం బతుకుంటే నువ్వు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెడితే అబ్దుల్ కలాం గుండె చచ్చిపోయేవాడు కదా. అంతే కదా. నువ్వు ఉగ్రవాదులను మీదకి గల్ల వేసుకొని మనం పోతున్నాం కదా. నీకు మిజైల్స్ సాంకేతిక పరిజ్ఞానం ఎవరు అందించారు? అబ్దుల్ కలాం పెళ్లి చేసుకోకుండా జీవితం దారపోస్తే గానీ
మన దేశానికి ఇలా మిజైల్స్ తయారు కాలి. అవును. ఇవాళ ఎట్లా ఉరుకుతున్నావు పాకిస్తాన్ మీదకి? తన జీవితం దారపోసిండు. ఉమ్. నువ్వు సింధూరాన్ని పెడితే నీకు అలా ఉన్న scientist అని ఇప్పుడు సింధూరాన్ని పెట్టకుండా 3 మతాల కంటే క్రైస్తవులు, ముస్లింలకి అందరికి కలిసి వచ్చేటట్టు ఏదో పేరు పెట్టు, ఏదో పేరు సింధూరాన్ని పెట్టు. పెట్టడం వల్ల ఒక హిందువులకు మాత్రమే అంతే కదా, హిందువులది ఒక్కటే కాదు కదా దేశం, ఉమ్. హిందువులది ఒక్కటే కాదు కదా, ముస్లింస్ ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, జైనులు ఉన్నారు, క్రిస్టియన్స్ క్రిస్టియన్లు ఉన్నారు, ఉన్నారు, సిక్కులు ఉన్నారు. సిక్కులు స్వతంత్ర ఉన్నారు. పోరాటం గురించి ఫస్ట్ సిక్కులు ఎక్కువ పోరాడారు. ముస్లింలు కూడా ఎక్కువ ఉన్నారు దాంట్లో. ముస్లింస్ పెద్ద హీరోలు పెట్టారు. ముస్లింస్ బ్రాహ్మణ్స్ హీరోలు. ముస్లింస్ కు విపరీతమైన ఆధారం ఉంది అప్పట్లో. ఎందుకంటే బయట నుంచి వచ్చిన కానీ వాళ్ళు జమీందారులతో సమానంగా ఉన్నారు ఆ రోజు. వాళ్ళు వీళ్ళు కలిసి పోరాటం చేసిర్రు. సిక్కులు కూడా ఉన్నారు. ఎవరు? భగత్ సింగ్ ఉరితోటి ఈ దేశానికి స్వతంత్ర పోరాటం ఇంకెక్కువ ముందుకు పోయింది. ఉమ్. భగత్ సింగ్ మరణం లేకుండా ఈ దేశానికి స్వతంత్రమే లేదు. ఉమ్. మరి అలా నువ్వు ఉగ్రవాదులు నేర్వేస్తానికి సింధూర్ అని పేరు పెడితే ఇలా స్వతంత్రం ఎట్లా వచ్చింది? భగత్ సింగ్ ఉరికమ్మంతో స్వతంత్రం వచ్చింది. ఉమ్. అబ్దుల్ కలాం పెళ్లి చేసుకోకుండా జీవితాన్ని ధారపోసి దేశానికి మిజల్స్ వచ్చినాయి. మరి ఈ కత్తిమ మతస్థులు అంతా ఏమనుకుంటారు? ఆపరేషన్ సింధూర్ అని చూస్తే ఉమ్. ఇది లౌకిక దేశం కదా. థ్యాంక్ యూ అన్న, చాలా విషయాలు మాట్లాడారు. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది చూశారు కదా, ఒక కామన్ మ్యాన్ కూడా దేశం పైన, రాష్ట్రాల పైన, దేశ రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్నటువంటి అనేక విషయాలపైన సామాన్యులను కూడా మనం మాట్లాడితే వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా మనకి చాలా క్లియర్ గా అర్థం అవుతుంది. చాలా విషయాలు అన్న మాట్లాడారు. అంటే సామాన్యుల మదిలో కూడా ఇలాంటి ఆలోచనలు ఉంటాయి అని ఇంటర్వ్యూ ద్వారా మనం తెలియజేశాం. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ, స్టూడియోకి వచ్చావు పిలవగానే. ధన్యవాదాలు అన్న.